హాయ్ అండి, ఈ రోజు కూడా ఒక చక్కటి వీడియోతో నేను మీ ముందుకైతే వచ్చేసాను. మరి ఈ రోజు వీడియోలో మనం ఏం చూడబోతున్నాము అని అంటే, చాలా మందికి ఆడవాళ్ళకి కావచ్చు మగవాళ్ళకి కావచ్చు స్కిన్ ట్యాగ్స్ అనేవి చాలా ఎక్కువగా అయిపోతుంటాయి. ఈ పురుగుకాయలు చిన్న చిన్నగా ఈ నెక్ ఏరియాలోని, ఇంకా అలాగే చాలా మందికి ఏంటంటే కళ్ళ మీద, ఈ రెప్పల కిందన, ఇంకా అండర్ ఆర్మ్స్ లోని, నడుము మీద, ఇంకా ఒక చోటని కాదండి ఎక్కడ పడితే అక్కడ వస్తూనే ఉంటాయి. ఇవి కొంతమందికి పెద్ద పెద్దవి వస్తాయి, కొంతమందికి కలర్ చేంజ్ అయ్యి వస్తుంటాయి, కొంతమందికి వైట్ కలర్ లో వస్తూ ఉంటాయి, కొంతమందికి రెడ్ కలర్ లోని, ఇలా కలర్స్ లోనే అయితే వస్తుంటాయి. ఇంకా అలాగే షేప్స్ కూడా మారుతుంటాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు అయితే ఉందండి. అయితే అసలు ఇవి ఎందుకు వస్తాయి, దీన్ని ఎలా తగ్గించుకోవాలి, దీనికి సంబంధించి ఎటువంటి మెడిసిన్ యూజ్ చేయాలి అనే దాని గురించి ఈ రోజు వీడియోలో అయితే చెప్పబోతున్నాను. కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఈ స్కిన్ ట్యాగ్స్ అనేవి ఎక్కువ శాతం ఏంటంటే టైప్ 2 డయాబెటిక్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్టార్టింగ్ స్టేజ్లోనైతే కనబడుతూ ఉంటాయి. నెక్ ఏరియా బాగా తిక్కుగా అయిపోయి బ్యాక్ సైడ్ నల్లగా అయిపోవడం, అంటే వాళ్ళు స్నానం చేసేటప్పుడు బాగా రుద్దుకున్నప్పటికీ కూడాను అక్కడ ట్యాన్ పట్టినట్టు నల్లగా అయిపోవడం, అక్కడ థిక్నెస్ వచ్చేయడం, ఇంకా ఇలాంటి చిన్న చిన్న ట్యాగ్స్ రావడం అనేది జరుగుతుంది. మీరు షుగర్ లెవెల్స్ చెక్ చేయించుకోండి. అండ్ అలాగే కొంతమందికి ఏంటంటే ఈ ప్రాబ్లం లేకపోయినప్పటికీ కూడాను స్కిన్ ట్యాగ్స్ అనేవి వస్తుంటాయి. ఎందుకు వస్తాయో అనేది కూడా తెలియదండి. మరికొంతమందికి ఏంటంటే ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ రావచ్చు, లేదంటే ప్రెగ్నెన్సీలోనైనా రావచ్చు. ఇది మన హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా వస్తూ ఉంటాయి. అయితే వీటిని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, దీనికి సంబంధించి ఒక చక్కటి ఆయిల్ అయితే ఉందండి, స్క్రీన్లో చూపిస్తున్నాను చూడండి. మీరైతే పర్చేస్ చేసి దీన్ని వాడండి, చాలా బాగా పనిచేస్తుంది. వాట్ క్రీమ్ అనమాట. ఈ వాట్ క్రీమ్ ఏంటంటే మనము ఎక్కడైతే మీకు ఆ కాయ వచ్చిందో, ఆ పురుపురు కాయ వచ్చిందో అక్కడ కొంచెంగా వేసుకోవాలి. ఆ పక్కన ఏరియా ఏదైతే ఉంటుందో దానికి స్ప్రెడ్ అవ్వకుండా జాగ్రత్తగా దాని మీద వేయాలండి. ఇలా రోజుకి 2 నుంచి 3 సార్లు మనం అక్కడ క్రీమ్ పెట్టినట్లయితే అది పోవడం అనేది జరుగుతుంది. ఇదొక ప్రొసీజర్. అయితే మరొకటి వచ్చేసి కఠినమైన ప్రొసీజర్ అండి. దీనికి సంబంధించి ఒక చిన్న షార్ప్ ఆబ్జెక్ట్ ఉంటుందన్నమాట, దాంతోనైతే రిమూవ్ చేస్తూ ఉంటారు. ఇది కొంచెం కఠినంగా ఉంటుంది. అలాగే ఎక్కువ శాతం వచ్చేటప్పుడు మెడ నిండా కూడా ఎక్కువ శాతం, ఇంకా బ్యాక్ సైడ్ కూడా వచ్చేస్తూ ఉంటాయి. కొంతమందికి పాపం పెద్ద పెద్ద కాయలు కూడా అయిపోతూ ఉంటాయి. ఫస్ట్ చిన్నగా ఉండేటప్పుడే మీరు కేర్ తీసుకొని డాక్టర్ని మీట్ అయినట్లయితే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. దీనికి సంబంధించి క్రీమ్స్, ఇంకా అలాగే ఇన్నర్గా మనం తీసుకోవాల్సిన మెడిసిన్ ఏదైతే ఉంటుందో అది కూడా తప్పనిసరిగా వాడాలి. ఇప్పటికీ కూడా మనము చక్కటి డైట్ని ఫాలో అయినట్లయితే మనం ఈ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు అనమాట. కొల్లాజెన్ ఫైబర్ ఉంటుంది కదండి, అది మన స్కిన్ లోపల ఉండే బ్లడ్ సెల్స్ చుట్టూ కూడాను దగ్గరగా ఎక్కువగా వచ్చేసి ఫామ్ అయినప్పుడు మనకి ఈ ప్రాబ్లం ఈ ఒక్క దగ్గరే కాయలాగా, మెత్తటి కాయలాగా రావడం అనేది జరుగుతుందన్నమాట. సో దీనికి సంబంధించి మంచి మంచి క్రీమ్స్, ఇంకా అలాగే ట్రీట్మెంట్స్ అయితే ఉన్నాయి. లేజర్ ట్రీట్మెంట్ కూడా ఉన్నది. ఎక్కువ శాతం వచ్చిన వాళ్ళకి ఒకేసారి ఎక్కువగా కాయిల్లాగా వచ్చేసేటప్పుడు దీనికి లేజర్ ట్రీట్మెంట్ కూడా చేస్తున్నారు. సో ఒకటి వచ్చేసి అతి కష్టమైనది, మనమే ఒక్కొక్కటి పికిలించుకుపోవడానికి ఒక చిన్న టూల్ అయితే దొరుకుతుంది. కానీ పెద్ద పెద్ద ట్యాగ్స్ ఉండేటప్పుడు చాలా కష్టం అండి. అండ్ పెయిన్ఫుల్ కూడా, బ్లడ్ కూడా ఎక్కువ వచ్చేస్తుంది. సో అది వాళ్ళకైతే పనికిరాదు. మిగతాది వచ్చేసి క్రీమ్ చెప్పాను కదా, ఆ క్రీమ్ అయితే అప్లై చేయండి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి లేజర్ ట్రీట్మెంట్. ఈ 3 అయితే వాటి పరిష్కారం. ఇంకా మీరు తీసుకునే ఫుడ్ ఏదైతే ఉంటుందో, చాలా మంది ఏం చెప్తూ ఉంటారంటే కొన్ని పడకూడని ఫుడ్స్, అంటే మన ఒంటికి పడకూడనివి, ఇంకా అలాగే వాటికి పడదు. ఇప్పుడు పొట్లకాయ గుడ్డు తిన్నారనుకోండి, అది విషం అని చెప్తారు కదా, అదే విధంగా కొన్ని కాయగూరలు, ఇంకా అలాగే కొన్ని నాన్ వెజ్ ఐటమ్స్ని మిక్స్ చేసినప్పుడు ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్తూ ఉంటారు. అందుకే చాలా మంది నాన్ వెజ్ అనేది అవాయిడ్ చేసేస్తూ ఉంటారు ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలోని నేను పూర్తి వివరాలు ఇచ్చానని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. మరిన్ని ఇలాంటి బ్యూటిఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా ఫాలో అయిపోండి SRK టిప్స్. రేపటి సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.